నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. అయితే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 49 మున్సిపాలిటీ వార్డులు కాగా దీన్ని అప్‌గ్రేడ్ అవుతూ కార్పొరేషన్‌గా ఈరోజు అంటే ప్రకటించబోతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనిలో కాంగ్రెస్ కార్యకర్తలు అవ్వచ్చు, కాంగ్రెస్ నేతల్లో ఈరోజు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మన వద్ద మహబూబ్‌నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ చెప్పండి. ఇది ఎప్పటివరకు అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం ఉంది? ఎన్ని వార్డులు పెరిగే అవకాశం ఉంది? ఒకటి సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. మహబూబ్ నగర్ ను తర్వాత ఒక మంచిర్యాల, ఈ రెండు కూడా ప్రపోజల్స్ కన్సిడరేషన్ లో ఉన్నాయి. మహబూబ్ నగర్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి నోట్ నుంచి ప్రకటన వచ్చే తర్వాయి మొన్న బహిరంగ సభలను ప్రకటిద్దాం అనుకున్నారు, కానీ రైతు వేదిక కాబట్టి, రైతు పండుగ కాబట్టి ఎందుకు మిక్స్ చేయాలని చెప్పి ఆగినట్టున్నారు. అయితే మాకు ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చిండు కార్పొరేషన్ అవుతుంది అని చెప్పి. ఒకసారి ప్రకటన అయిపోయిన తర్వాత ఏవేవి చేర్చాలి, ఏవి చేర్చకూడదు అనేది కూడా అధికారులు వాళ్ళ అభిప్రాయాలతోటి ఒక నివేదిక ఇస్తారు. దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయితే మన మహబూబ్ నగర్ పట్టణం గౌరవం పెరుగుతుంది. మహబూబ్ నగర్ కంటే చిన్న పట్టణాలు కూడా గతంలో కార్పొరేషన్లుగా ప్రకటింపబడ్డాయి. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మహబూబ్ నగర్ ను కార్పొరేషన్ గా ఎందుకు చేయలేదనేది అర్థం కాని విషయం. ఫండ్స్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మనకు కార్పొరేషన్ ఉంటే మనం ఎక్కువ ఫండ్స్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది, అవకాశం ఉంటుంది. మరి ఈ వెసులుబాటును, అవకాశాన్ని గత 10 ఏళ్లలో గత పాలకులు ఎందుకు విస్మరించారో అది కూడా అర్థం కాని విషయం. ఇక్కడ ఏదైతే మున్సిపల్ కమిషనర్స్ వస్తారో వాళ్ళు కూడా సీనియర్ ఆఫీసర్స్, ఒక్కోసారి ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మున్సిపల్ కమిషనర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. పరిపాలనా వ్యవస్థ గాడిలో పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత సిబ్బందిని కూడా పెంచే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల లాభాలు ఒక కార్పొరేషన్ ఏర్పాటుతో వస్తాయి. కాబట్టే ఎవరు ఏమున్నా అందరి అభిప్రాయం తీసుకొని నేను కూడా రిపోర్ట్స్ పంపడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా అంగీకరించింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ ను పునర్వైభవం దిశగా తీసుకెళ్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద జిల్లాగా ఒక విశిష్టమైన పాత్ర మహబూబ్ నగర్ జిల్లా పోషించింది. మహబూబ్ నగర్ పట్టణం గౌరవంతో కూడింది. ఆ రోజుల్లోనే ఏ ముఖ్యమంత్రులు కానీ, సీనియర్ ఆఫీసర్స్ కానీ మహబూబ్ నగర్ జిల్లా పట్ల, మహబూబ్ నగర్ పట్టణం పట్ల గౌరవంతో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చేసిందో, దాని తర్వాత 33 జిల్లాగా విభజింపబడిందో, సో మహబూబ్ నగర్ పట్టణం యొక్క ప్రభావం తగ్గిపోయింది. సో ఆ తగ్గిపోయిన ప్రభావాన్ని మళ్ళీ పెంచేందుకు ఈ రోజు కార్పొరేషన్ కావాలని చెప్పి మేము పట్టుబట్టినాం. అది ఆ కళ సాకారం కాబోతాం. ఇప్పుడు చైర్మన్ కు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కు బాగా గిరాకీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మున్సిపాలిటీ చైర్మన్ కంటే కూడా కార్పొరేషన్ మేయర్ కు గౌరవం హోదా పెరుగుతుంది. కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ గా హోదా పెరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల దృష్టిలో ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. అది కార్పొరేటర్ గా తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించుకోవడానికి ఒక ఆత్మగౌరవంతో కూడిన ఒక పదవి వారికి ఉంటే ప్రజల్లో తిరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మున్సిపాలిటీ చైర్మన్ కు, ఒక కార్పొరేషన్ మేయర్ కు ప్రజలు చూసే విధానంలో చాలా తేడా ఉంటుంది. మరి గతంలో మేయర్ అయిపోతే నా పక్కన ఇంకొక పోటీ వస్తుందని చెప్పి సంకుచితమైన భావంతో ఆలోచన చేసిందేమో కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ మాకు కానీ, మా కొలీగ్స్ ఎవరికైనా మంచి పదవి పొజిషన్ వస్తే సంతోషించుతున్నాం. ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్ మేయర్ హోదాలో ప్రజల్లో తిరిగి పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేస్తూ ఉంటే మేము సంతోషపడతాం ఎమ్మెల్యేగా, నాయకులుగా. గతంలో ఆలోచనలు అన్నిటికీ భిన్నంగా ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన చేస్తూ ఉంది. అన్ని విధాల్లో ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వడము, ప్రజల అభిప్రాయాలను గౌరవించడం, అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం, అధికారులతో పనిచేయించుకోవడం, అలాగే రాజకీయ పార్టీలో కూడా కలెక్టివ్ లీడర్షిప్ ను ముందుకు తీసుకురావడం. ఒక వ్యక్తి ముఖ్యం కాదు, మొత్తం టీం ముఖ్యం అనే ఒక టీం స్పిరిట్ తోటి ఈ రోజు మేము పనిచేస్తా ఉన్నాం. అందుకే అన్ని రకాల బాధ్యతలను కూడా మేము పంచుకుంటా ఉన్నాం. మహబూబ్ నగర్లో మెయిన్ అంటే పార్కింగ్ ప్లేసెస్ సార్. ఎందుకంటే ఇది అప్గ్రేడ్ అవడంతో ఈ పార్కింగ్ ప్లేస్ లో ఏమైనా చేసే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ద్విచక్ర వాహనాలకు పూర్తి రోడ్ల మీదనే పెట్టిపోయే పరిస్థితి ఉంది. అది ఒకసారి కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత కార్పొరేటర్స్ తో కూర్చొని కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది ఫుట్పాత్ల మీద బతుకుతా ఉన్నారు. మరి ఇప్పటికిప్పుడు వాళ్ళని తీసేస్తే ఒకవేళ మరి వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఉపాధి కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడ కల్పిస్తాం, ఎలా కల్పిస్తాం అనేది కూడా ఆలోచన చేయాలి. ఏ విషయం కూడా తొందరపాటు చర్యకు లోను కాకుండా
అన్ని కూడా కూలంకషంగా ఆలోచించి మంచి చెడ్డ బేరీజు వేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి జీవనాధారంను కూడా మనం తీసేయకుండా అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకుంటే అది కలకాలం శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే ప్రతిదానికి తొందరపడి వాళ్ళు చెప్తున్నారనో వీళ్ళు చెప్తున్నారనో మేము ముందుకు పోము. ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని లోతుపాట్ల గురించి ఆలోచించుకొని ఆ నిర్ణయం తీసుకుంటే జరిగే లాభ నష్టాలు బేరీజు వేసుకొని నష్టాల కంటే లాభాలు ఎక్కువ ఉంటాయంటేనే ఆ నిర్ణయాలు తీసుకుంటాం తప్ప ఎవరో మాట్లాడుతున్నారనో వాట్సాప్ లో ఎవరో పోస్టులు పెడతా ఉన్నారనో లేదా ఎవరో ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారనో ప్రజలకు సంబంధించిన పనులలో మేము తొందరపాటు చర్యలు ఏమి కూడా తీసుకోము. గతంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదగలేకుండా చేసిన గత పాలకులు ఈసారి అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ ద్వితీయ శ్రేణి ఎదగాలి, వాళ్ళతో పాటు ఈ రోజు అంటే కార్పొరేషన్ స్థాయికి ఎదగడంతో ప్రజలు సంతోషపడే అవకాశం ఉందంటూ కూడా ఆశాభావం వ్యక్తం. మహబూబ్నగర్ నుంచి మీ మధు.